భారతదేశము చైనా సరిహద్దున డిస్ఎంగేజ్మెంట్ అంటే తమ సైన్యాల్ని వెనక్కు తిప్పుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాయి. ఈ ప్రాసెస్ ఆఫ్ డిస్ఎంగేజ్మెంట్ మొదలైందని రెండు దేశాలు ప్రకటించాయి. రెండు దేశాల అత్యున్నత స్థాయిలో అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయి, జరిగాయి కూడా. అంటే కాస్తంత ఉద్రిక్తత చల్లబడింది. కానీ వాస్తవానికి ఈ ఉద్రిక్తతలు ఎందుకు వచ్చాయి అనేది ఇరు దేశాలు చాలా స్పష్టమైన అవగాహన రాకుండా ఈ డిసెంగేజ్మెంట్ ప్రక్రియ ఒక శాశ్వత రూపం రాదు. ఎందుకంటే అసలు మూలబెక్కడ ఇప్పుడు 45 ఏళ్ళుగా భారత్ చైనా సరిహద్దుల మధ్య ఏ రకమైన ప్రాబ్లము రాలేదు. సో ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది స్పష్టత లేకుండా రేపు భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఫ్లాష్ పాయింట్స్ బార్డర్లో రావు అనేది గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే భారత్ చైనా సరిహద్దు డిఫైన్ అయ్యలేదు. సరిహద్దే కాదు, ఆఖరికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కూడా డిఫైన్ అయ్యలేదు. అంటే సరిహద్దుకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కూడా తేడా ఉంది. సరిహద్దు అంటే నా దేశ భూభాగం ఇక్కడి దాకా, మీ దేశ భూభాగం ఇక్కడి దాకా అని రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చి తమ భూభాగాలను క్లియర్గా గీసుకోవడం, క్లియర్గా డీమార్కెట్ చేసుకోవడం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏంటంటే సరిహద్దు పైన డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి, కానీ ఇక్కడ వరకు మా సైన్యాలు ఇదో మొదటి నుంచి ఉన్నాయి, మీ సైన్యాలు మొదటి నుంచి ఉన్నాయి అనేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. సో ఇది చాలా డిఫికల్ట్ టెరెయిన్ కాబట్టి అసలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో కూడా స్పష్టత లేదు. ఇప్పుడు ఉదాహరణకు లడఖ్ ప్రాంతంలో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోలు చైనా భావించేటువంటి దానికి, చైనా అంచనాకు చాలా దగ్గరగా ఉంది. కానీ అరుణాచల్ ప్రదేశ్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోలు ఇండియా భావించిన దానికి దగ్గరగా ఉంది. అందుకే మీరు గమనించండి, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తరచూ అభ్యంతరాలు చెప్తూ ఉంటుంది. ఈ లడఖ్ విషయంలో మన ఇండియా అభ్యంతరాలు చెప్తూ ఉంటుంది. కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు లడఖ్ ప్రాంతంలో ఎల్ఏసి చైనా భావనకు దగ్గరగా ఉండడమే ఇందుకు కారణం. అరుణాచల్ ప్రదేశ్లో ఎల్ఏసి మన భావనకు దగ్గరగా ఉంది. సో అందువల్ల ఈ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిమార్కేట్ చేయకపోతే ఈ సమస్య మళ్ళీ రాకుండా ఉండదు. అందువల్ల డిసెంగేజ్మెంట్ అనేది ఒక సొల్యూషన్ కాదు. డిసెంగేజ్మెంట్ అనేది ఒక ఇమీడియట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్, అంతే తప్ప సొల్యూషన్ కాదు. 45 ఏళ్ళుగా మనం సరిహద్దున, భారత చైనా సరిహద్దున ఒక రకమైన డీఫాక్టో అంటే ఒక రకమైన గ్యారంటీ భావించాం, ఏమీ కాదు అని భావించాం. కానీ ఇప్పుడు రెండు దేశాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత చైనా సరిహద్దు ఏమీ కాదు అనుకునే అవకాశమే లేదు. అందువల్ల ఒక శాశ్వతంగా కనీసం సరిహద్దు సమస్య పరిష్కారం కాదు, అది తొందరగా కాదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా భారతదేశంలోనూ చైనాలోనూ ఉండే భావోద్వేగాల రీత్యా, ముఖ్యంగా ఇండియాలో ఉన్న భావోద్వేగాల రీత్యా ఇది సులభం కాదు. ఇప్పుడు గతంలో చైనా ఒక ప్రతిపాదన చేసింది, ఆక్సాయ్ చిన్ కనుక మీరు వదులుకుంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం దగ్గర మా క్లెయిమ్స్ వదులుకుంటాం అని చైనా ప్రతిపాదించింది నెహ్రూకు. కానీ నెహ్రూ అందుకు అంగీకరించలేదు అంటూ ఇటీవల భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ఎల్కే అద్వానీకి అత్యంత సన్నిహితుడైన సుధీంద్ర కులకర్ణి చాలా టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అందువల్ల మోడీకు ఆ నెహ్రూ చేసిన తప్పు మోడీ చేయకూడదు. అందువల్ల ఆక్సాయ్ చిన్ చైనా ప్రతిపాదనకు అంగీకరించి ఆక్సాయ్ చిన్ వదిలేసి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం దగ్గర చైనా తన క్లెయిమ్స్ వదులుకుంటే భారత చైనా సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని ఆయన వ్యాఖ్యానించాడు. అయితే ఈ పని నిజంగానే మోడీ ప్రభుత్వం చేస్తే ప్రతిపక్షాలు ఊరుకో, అప్పుడు నెహ్రూ ఆ పని చేస్తుంటే బీజేపీ ఊరుకోదు. అందువల్ల ఎవరైనా వీరైనా వారైనా అంత సులభంగా ఒప్పుకోరు. ఎందుకంటే ఒక భూభాగం పైన క్లెయిమ్ వదులుకోవడం అంటే అధికారంలో ఉన్న వారికి అది పరీక్ష. ఎందుకంటే ప్రతిపక్షాలు దాన్ని చాలా సులభంగా వాడుకుంటాయి కనుక. సో అందువల్ల డెమోక్రసీలో అది మరీ ఇబ్బంది. కనీసం ఎల్ఏసీనన్నా డిమార్కెట్ చేసుకుంటే ఈ సమస్య రాదు. ఇప్పుడు ఇది ఇంతదాకా ఉంది అనుకున్నది ఏంటంటే భారత చైనా బలగాలు, ముఖ్యంగా చైనా బలగాలు భారతదేశ బలగాలు అనుకోకుండా ఎదురయ్యాయి, జరిగితే ఈ ఘర్షణ జరిగిందని చాలామంది భావించారు. కానీ తాజాగా ఇండియన్ సైడ్ భావించేది ఏంటంటే దీన్ని ముందస్తు ప్రణాళికతోనే
చైనా తన సైన్యాలను సరిహద్దు వద్ద మోహరించింది. ఎందుకంటే జనవరి ఆ ప్రాంతంలోనే ప్రెసిడెంట్ జింపింగ్ ఒక న్యూ ట్రైనింగ్ ఆర్డర్ను సంతకం పెట్టాడని. సో ఈ నూతన శిక్షణ ఆర్డర్లు ఏం చెప్పారంటే సైనికులకు సరిహద్దున రియల్ టైం కంబాటివ్ ట్రైనింగ్ ఇవ్వాలి అని. అంటే ఒక నిజ సిచ్యువేషన్లో వాళ్ళు ఏ రకంగా పరిస్థితిని ఎదుర్కొంటారు, అది కూడా మల్టీ ఫ్రంట్, ఒకేసారి వివిధ స్థాయిల్లో గనక సవాల్ నిజంగా ఎదురైనప్పుడు ఏ రకంగా సైన్యం వ్యవహరించాలి అనే దాంట్లో శిక్షణ ఇవ్వాలి అని ప్రెసిడెంట్ జింపింగ్ ఒక న్యూ ట్రైనింగ్ గైడ్లైన్స్ను జనవరిలో సంతకం చేశారు. ఆ తర్వాత చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత సరిహద్దు వైపే కాదు, తైవాన్, జపాన్, సౌత్ చైనా సీలో కూడా తన బలగాల్ని చాలా ముందుకు తోసింది, ఫార్వర్డ్ మూమెంట్ జరిపింది అనేది భారతదేశం నమ్ముతోంది. ఎందుకంటే చైనా ఈ ఆర్డర్స్ నార్మల్గా జనవరి, ఫిబ్రవరి మాసంలో ఈ జిన్జియాంగ్ ప్రాంతంలో చైనా మిలిటరీ ఎక్సర్సైజ్ జరుపుతుంటుంది. అది రొటీన్గా ట్రైనింగ్ ఎక్సర్సైజ్ జరుపుతుంటుంది. అసలు ఈసారి కూడా అలాంటి ట్రైనింగ్ ఎక్సర్సైజ్నే భావించారు. కానీ ప్రెసిడెంట్ ఆర్డర్ చేసిన కొత్త గైడ్లైన్స్ ప్రకారము ఎక్కువ మందితోని సరిహద్దుకు దగ్గరలో, సరిహద్దుకు మరీ సమీపంలో ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చేలా విన్యాసాలు జరపాలి, ట్రైన్ చేయాలి సైన్యాన్ని అని ప్రెసిడెంట్ ఆదేశించడం వల్లనే బలగాలు ఎక్కువగా డిప్లాయ్ అయ్యి సరిహద్దున మరింతగా ఫార్వర్డ్ మూమెంట్ జరిగింది అనేది ఇండియా నమ్ముతోంది. అందువల్ల ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం కూడా ఉంది కనుక ఇదేదో అనుకోకుండా జరిగిన ఘటనలు అయితే మళ్ళీ జరగవు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ముందస్తు ప్రణాళికతోనే మోహరింపు జరిగి ముందస్తు ప్రణాళికతోనే యాక్టివిటీ జరిగి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది మళ్ళీ జరిగే ప్రమాదాన్ని మనం కొట్టిపారేలేం. ఎందుకంటే భారతదేశం భావించేది ఏంటంటే ఈ భారత చైనా సరిహద్దు చాలా సుదీర్ఘమైంది. ఈ సుదీర్ఘమైన సరిహద్దుల్లో ఒకే సమయంలో కొద్దిపాటి గ్యాప్తో ఒకే రోజున కేవలం 1-2 గంటల గ్యాప్తో వివిధ చోట్ల, అంటే లడఖ్లోని వివిధ చోట్ల, గల్వాన్ వ్యాలీ, ప్యాంగాంగ్సో లేక్, ఇలా వివిధ చోట్ల ఒకేసారి చైనా ట్రూప్స్ ముందుకొచ్చాయి. అందువల్ల ఇది కేవలం అకస్మాత్తుగా అయితే ఒక్కచోట జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కానీ ఒకేసారి చాలా సమన్వయంతో, కోఆర్డినేటెడ్తో, దాదాపు 1 గంట గ్యాప్తో పలు చోట్ల లోపలికి వచ్చారు కనుక ఇది ప్లాన్డ్ ఇన్కర్షన్, బై మిస్టేక్ కాదు అని భారతదేశం నమ్ముతోంది. అందువల్ల ఇలాంటిది మనము ఉన్నప్పుడు ఈ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ కూడా ఒక స్థిరమైన శాంతిని సరిహద్దునివ్వదు. ఇనీషియల్గా ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్గా ఉపయోగపడుతుంది. అందువల్ల తక్షణం భారతదేశము చైనా డిప్లొమాటిక్ లెవెల్లో టాక్స్ను హయ్యర్ ప్లేన్కి తీసుకెళ్ళి భవిష్యత్తులో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఒక ఫ్లాష్ పాయింట్గా ఉండకూడదు అనుకుంటే ఎల్ఐసిని క్లియర్గా డిఫైన్ చేయాలి. ఎల్ఐసికి ఇప్పుడు అటు ఇటు బఫర్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే కొన్ని కిలోమీటర్ల వైపు చైనా వాళ్ళు కూడా తమ భూభాగంలోకి ముందుకు రాకూడదు, భారతదేశం కూడా తమ భూభాగంలోకి ముందుకు రాకూడదు. సో అలాగే 2 దేశాలు తమ భూభాగంలో కూడా ఎల్ఐసికి తమ వైపైనా ఏదైనా యాక్టివిటీస్ కనుక నిర్వహించినప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. దానివల్ల అపోహలకు ఆస్కారం ఉండదు. ఇప్పుడు భారతదేశము ఈ ఎల్ఐసికి సమీపంలో అనేక రకాల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపడుతోంది. అంటే వంతెనలు, అలాగే ఈ రోడ్లు, ఒక సింగిల్ రోడ్, డబుల్ రోడ్ చేస్తుంది. చైనా దీన్ని ఎలా పర్సీవ్ చేస్తుందంటే వార్ ప్రిపేర్నెస్గా పర్సీవ్ చేస్తుంది. అంటే భారతదేశం యుద్ధ ప్రాతిపదిక పైన బ్రిడ్జెస్ నిర్మిస్తోంది, రోడ్లు వేస్తోంది. అంటే ఇదొక కంబాటివ్ ఆపరేషన్, అంటే దాడికి ముందస్తుగా ప్రిపరేషన్గా చైనా భావిస్తోంది. అందులో అమెరికా భారతదేశాన్ని ఉపయోగించుకొని తనపైకి వస్తోంది అని చైనా నమ్మకం. సో దీనితో బార్డర్లో మనం జరిపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ను కంబాటివ్ యాక్టివిటీ, అంటే దాడికి సిద్ధమవుతున్న కార్యకలాపంగా చైనా భావిస్తుంది. దానితో చైనా తన ట్రూప్స్ను అడ్వాన్స్ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి భారతదేశం అనేది ఏంటంటే మేము ఏ రకమైన యుద్ధ సన్నద్ధతతో చేయడం లేదు, ఇది నార్మల్గా జరిపేది. ఎందుకంటే ఎల్ఐసిలో చైనా వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు కీలకం అంటే
ఈ అత్యంత సంక్లిష్టమైన పర్వత శ్రేణుల్లో ఈ వెరీ కాంప్లెక్స్ మౌంటైనీరియస్ టెరైన్లో నిజంగా చెప్పాలంటే డిస్టెన్స్ డజంట్ మ్యాటర్. నువ్వు కిలోమీటర్ దూరాన్ని ఉన్నావా ఎల్ఏసికి, 10 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నావా అనేది డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఆ టెరైన్ రీత్యా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా కిలోమీటర్ దూరంగా ఉన్నవారికన్నా ముందుగా చేరుకోవచ్చు ఎల్ఏసికి. రేపు నిజంగా క్రైసిస్ వస్తే, వార్ లాంటి సిచ్యువేషన్ వస్తే, అందువరకు డిస్టెన్స్ కన్నా కూడా టైం టేకెన్ టు రీచ్ ఎల్ఏసి ముఖ్యమవుతుంది. సో భారతదేశం భావించేది ఏంటంటే ఎల్ఏసికి చైనా వైపు ఇప్పటికే చైనా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేసింది. ఆల్రెడీ ఇప్పుడు టిబెట్ జిన్జియాంగ్ రోడ్ కూడా వేస్తుంది. అందువల్ల మాకు కూడా రైట్ టు ఈక్వల్ యాక్సెస్ టు ఎల్ఏసి ఉండాలి కదా అని ఇండియా భావిస్తోంది. అందువల్ల ప్యారిటీ కొరకు చేస్తున్నామని మనం అంటున్నాం, కంబాటివ్ ఆపరేషన్లో చేస్తామని చైనా భావిస్తోంది. అందువల్ల ఈ రకమైన భిన్నాభి పర్సెప్షన్స్ కూడా ఇలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అందువల్ల ఒక సిస్టమాటిక్గా ఒక శాశ్వతమైన ఏర్పాటు చేసుకోకపోతే ఇవాళ డిసెంగేజ్మెంట్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్గా ఉండవచ్చేమో, కానీ మరోసారి ఇలాంటి ఘర్షణ సరిహద్దు మీద జరగకుండా ఉండాలి అంటే స్పష్టత రెండు వైపులా కూడా ఉండాలి.